హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఐ నో. నేను ప్రామిస్ బ్రేక్ చేశాను. లాస్ట్ వీక్ అసలు కుదరలేదండి రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఐల్ ట్రై టు కీప్ మై ప్రామిస్. ఈసారైతే పక్కా ష్యూర్. అయితే ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానో కూడా డేట్ గుర్తులేదు. ఆ రోజు లంచ్ మెన్యూ అయితే గుడ్డు పులుసు అలాంగ్ విత్ వైట్ రైస్ చేశాను. గుడ్డు పులుసుకి ప్రాసెస్ చెప్తున్నాను ఇప్పుడు. బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ దెన్ దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ వేసేసి చిటికెడంత ఉప్పు అండ్ పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు టమాటోస్ ఆల్రెడీ కట్ చేసి బ్లెండర్లో వేసి ఉంచాను. ఎక్కువ టమాటోస్ అయితే యూజ్ చేయలేదు నేను పులుసు కోసం. ఎందుకంటే చింతపండు పులుసు కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఒక 2 నుండి 3 టమాటోస్ తీసుకున్నాను చిన్నవి. అవి బ్లెండ్ చేసేసాను. బ్లెండ్ చేసిన ఆ ప్యూరిని తీసుకొని వచ్చేసి ఈ ఆయిల్లో వేసేసాను. వేసేసిన తర్వాత అలాగే తగినంత ఉప్పు, తగినంత కారం, మీకు సరిపడినంత కారం వేసేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నాను. టమాటోస్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు పులుసు అయితే పట్టదండి. ఎక్కువ కూడా వేయొద్దు, చాలా పుల్లగా అయిపోతుంది. చూసుకొని వేసుకోండి. నేను ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. అండ్ నాకు ప్రతి కర్రీలో కొత్తిమీర, మెంతం కూర వేయటం అలవాటు. ఏదున్నా వేస్తాను. 2 ఉంటే 2 వేస్తాను. ఆ వాటర్ చిక్కబడే వరకు కొద్దిగా గ్రేవీ ఉడికే వరకు పెట్టేసుకోవాలి. ఈలోపు గుడ్లు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనము, అవి పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసు కొద్దిగా చిక్కబడింది కదా, గుడ్లు వేసేసేసి మనకి ఉప్పు సరిపడకపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలన్నమాట. పెట్టేసుకోవడమే. ఇంకొద్దిగా వాటర్ కావాలి, కన్సిస్టెన్సీ మాకు పులుసు లాగానే ఉండాలి అని అనుకుంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోపు వేసుకోండి. అండ్ చిక్కబడ్డాక ఇలా ఉంటుంది. గుడ్డు పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.